హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుష స్టడీ సెంటర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8వ తరగతి సోషల్ నుంచి 2వ పాఠం సూర్యుడు శక్తి వనరు అనే పాఠం నుంచి బిట్ టు బిట్ ప్రాక్టీస్ బిట్ చెబుతున్నాము. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మొదటి ప్రశ్న, ఏదైనా ఒక కాంతి జనకం శక్తిని వెలువరించటాన్ని ఏమంటారు? సౌరపుటం, సౌర వికిరణం, సూర్యపుటం, ఏదీ కాదు. సో ఆన్సర్ గెస్ చేయండి. సో సౌరపుటం అన్నా సూర్యపుటం అన్నా ఒకటే కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సౌర వికిరణం. ఏదైనా ఒక కాంతి జనకం శక్తిని వెలువరించడాన్ని సౌర వికిరణం అంటారు. భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణాన్ని డ్యాష్ అంటారు. భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణాన్ని డ్యాష్ అంటారు. సౌరపుటం, సౌర వికిరణం, ఇన్సోలేషన్ 1 and 3. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 1 and 3 సౌరపుటం మరియు ఇన్సోలేషన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలాన్ని సూర్యుడు తాకే కోణాన్ని డ్యాష్ అంటారు. సూర్యకోణం, పతన కోణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆప్షన్ 4 2 and 3 భూమి ఉపరితలాన్ని సూర్యుడు తాకే కోణాన్ని డ్యాష్ అంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 and 3 పతన కోణం మరియు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ 1, భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడతాయి. స్టేట్మెంట్ 2, ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ నిజం, సెకండ్ స్టేట్మెంట్ అబద్ధం. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ నిజం, ఫస్ట్ స్టేట్మెంట్ అబద్ధం, సెకండ్ స్టేట్మెంట్ నిజం. ఏది కరెక్ట్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1 and 2 మొదటి మరియు సెకండ్ స్టేట్మెంట్స్ రెండు కూడా నిజమే. ఈ ప్రాంతాలలో సంవత్సరం మొత్తంలో ఉష్ణోగ్రతలలో పెద్దగా తేడాలు ఉండవు. సముద్ర తీర ప్రాంతాలలో, సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో, ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో ఏదీ కాదు. ఈ ప్రాంతాలలో సంవత్సరం మొత్తంలో ఉష్ణోగ్రతలలో పెద్దగా తేడాలు ఉండవు. అవి ఏ ప్రాంతాలు? సో ఆన్సర్ గెస్ చేశారా? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సముద్ర తీర ప్రాంతాలలో. సముద్ర తీర ప్రాంతాలలో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలో పెద్దగా తేడా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది. సూర్యకిరణాల ద్వారా వాతావరణం నేరుగా వేడి ఎక్కదు. సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కిస్తాయి. ఆ తర్వాత భూమి నుండి వేడిని వికిరణం చెంది వాతావరణం వేడెక్కుతుంది. పైకి వెళ్ళే కొద్దీ వేడి చాలా పెరుగుతుంది. వీటిలో సరికాని వాక్యము. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైకి వెళ్ళే కొద్దీ వేడి చాలా పెరుగుతుంది అనేది సరికాని వాక్యము. నెక్స్ట్ వన్, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది? భూమి వికిరణం తగ్గిపోతుంది, ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది, భూమి వేడెక్కుతుంది, పైవన్నీ. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది? సో ఆన్సర్ గెస్ చేశారా? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ జరిగితే ఈ పైన ఇచ్చిన 3 కూడా జరగడం జరుగుతుంది. భూమిపైన నమోదైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత న్యూయార్క్ 52 degrees, సింగపూర్ 48 degrees, లిబియా 58 degrees, ఢిల్లీ 47 degrees. సో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత 1992లో నమోదయ్యింది. అది ఏ సిటీలో నమోదైంది, ఏ ప్రాంతంలో నమోదైంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 58 degrees లిబియా. లిబియాలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది, అది 58 degrees. భూమిపై నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కెనడా -30 degrees, ఆస్తానా -40 degrees, ఓస్టాక్ -89 degrees. ఏదీ కాదు. భూమిపై నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఓస్టాక్ -89 డిగ్రీస్ వరకు అయింది. ఏ 5 ఆర్ 5 -5 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఎక్కువ లేదా +5 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఎక్కువ? ఏ ఉష్ణోగ్రత ఎక్కువ? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 +5 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఎక్కువ. క్రింది జిల్లాలో ఏ జిల్లాలో ఉష్ణోగ్రతలో తేడాలు ఎక్కువగా ఉంటాయి? క్రింద ఇచ్చిన జిల్లాలో ఏ జిల్లాలో ఎక్కువగా ఉష్ణోగ్రతలో తేడాలు ఉంటాయి? నెల్లూరు, విశాఖపట్నం, అనంతపురం, శ్రీకాకుళం. సో నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 కూడా సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలో పెద్ద తేడాలు ఉండవు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అనంతపురం. ఇక్కడ ఉష్ణోగ్రతలో ఎక్కువగా తేడాలు ఉంటాయి. 12 డిగ్రీస్ సెంటిగ్రేడ్ -16 డిగ్రీస్ సెంటిగ్రేడ్, 29 డిగ్రీస్ సెంటిగ్రేడ్, 0 డిగ్రీస్ -4 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలలో ఏ ఉష్ణోగ్రతలలో ఎక్కువగా చలిగా ఉంటుంది? సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ ఉష్ణోగ్రతలో ఎక్కువగా చలిగా ఉంటుంది? 12 డిగ్రీస్, -16 డిగ్రీస్, 0 డిగ్రీస్, 4 డిగ్రీస్, -4 డిగ్రీస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 -16 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద ఎక్కువగా చలిగా ఉంటుంది ఇక్కడ ఇచ్చిన వాటిలో మాత్రం. సముద్ర ప్రభావ శీతోష్ణ స్థితి అనగా ఉష్ణోగ్రతలలో భారీ తేడా, ఉష్ణోగ్రతలు -డిగ్రీలో ఉండటం, ఉష్ణోగ్రత సంవత్సరం మొత్తం స్థిరంగా ఉండటం, వేడికాలం చల్లగా, శీతాకాలం వెచ్చగా ఉండటం. సో ఆన్సర్ గెస్ చేయండి. సముద్ర ప్రభావ శీతోష్ణ స్థితి అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఉష్ణోగ్రత సంవత్సరం మొత్తం స్థిరంగా ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది. ఎత్తైన ప్రాంతాలలో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, ఎత్తైన ప్రాంతాలలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ 1000 మీటర్లకు 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది, సముద్ర తీర ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 2 ఎత్తైన ప్రాంతాలలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది అనేది సరికానిది. ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందన్నమాట. సముద్ర మట్టానికి సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 1000 మీటర్స్, 1500 మీటర్స్, 1800 మీటర్లు, 2200 మీటర్లు. 1000, 1500, 1800, 2200 మీటర్లు. సో సముద్ర మట్టానికి సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 2200 మీటర్ల ఎత్తులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలం తక్కువ ఉష్ణోగ్రతలు పగటిపూట నమోదవడానికి కారణం? పగటిపూట తక్కువ కావున సూర్యపుటం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ కావున సూర్యుడి కిరణం తక్కువగా ఉంటుంది. 1 and 2 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, ధృవాల వద్దకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది, ధృవాల వద్ద భూమధ్య రేఖ కన్నా ఉష్ణోగ్రత ఎక్కువ, భూమధ్య రేఖ వద్ద 6 నెలలు చల్లగా 6 నెలలు వేడిగా ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అనేది సరైన వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, డ్యాష్ నుంచి డ్యాష్ వరకు గల ఉష్ణమాపకం ఉపయోగించడం మంచిది? 10 degrees to 110 degrees, 10 degrees to 99 degrees, 10 degrees to 90 degrees, 10 degrees to 120 degrees. డ్యాష్ నుంచి డ్యాష్ వరకు గల ఉష్ణమాపకం ఉపయోగించడం మంచిది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 10 degrees to 110 degrees వరకు ఉన్న ఉష్ణమాపకం ఉపయోగించడం చాలా మంచిది. 19th క్వశ్చన్, ఇండోనేషియాలోని ఉష్ణోగ్రత సంవత్సరం అంతా మారుతూ ఉంటుంది,
స్థిరంగా ఉంటుంది, వేసవికాలం వెచ్చగా, చలికాలం చల్లగా ఉంటుంది. ఆప్షన్ 4 ఏది కాదు. ఇండోనేషియాలోని ఉష్ణోగ్రత సంవత్సరమంతా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 స్థిరంగా ఉంటుంది. ఇండోనేషియాలోని ఉష్ణోగ్రత సంవత్సరమంతా స్థిరంగా ఉంటుంది. సో ఇట్స్ మేబీ సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతం ఉండవచ్చు. నెక్స్ట్, ఖండాంతర్గత ఉష్ణోగ్రత అనగా ఉష్ణోగ్రతల్లో మార్పు లేకుండా, వేసవికాలం చల్లగా ఉండటం, కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉండుట, చలికాలం వెచ్చగా ఉండుట. ఖండాంతర్గత ఉష్ణోగ్రత అనగా కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉండుట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.